నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి 2026 కొత్త సంవత్సరం రాగానే జనవరి నెలలో ఊరు వాడ ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ అయితే వస్తుందండి. అదేనండి సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది. అయితే ఈ సంక్రాంతి పండగకి మనం ఇంటిని, పూజా మందిరాన్ని, మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ ఏ తేదీన ఏ రోజున వచ్చింది, పెద్దల కోసం బట్టలు ఏ రోజున కొనాలి, సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు, ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, భోగి కొనుమ ఏ రోజు వచ్చింది, భోగి స్నానం ఏ సమయంలో చేయాలి, పెద్దవారికి బట్టలు ఏ సమయంలో పెట్టాలి, ఒకవేళ సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టడం మీకు కుదరకపోయినట్లయితే మళ్ళీ ఏ రోజు పెట్టుకోవాలి, ఈ 3 రోజుల్లో మాంసాహారం ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ ఒక్క వీడియోలోనే 3 పండగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేస్తానండి. అందుకని వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా మన సంక్రాంతి పండుగను గుర్తు చేసుకుంటూ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన తెలుగువారు తమ బంధుమిత్రులతో ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే పాడి పంటలు, పిండి వంటలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగురంగుల పతంగులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు విన్యాసాలు, కొత్త అల్లుల రాకతో ఇల్లంతా కూడా ధాన్యపు సిరులతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా సంబరంగా జరుపుకునే పండగే సంక్రాంతి పండగ. అయితే ఈ సంక్రాంతి పండగ ఒంటరిగా రాదండి. ముందు భోగి పండుగతో వెనక కనుమ పండుగతో వస్తుంది. అందుకని ఈ సంక్రాంతి పండుగని 3 రోజుల పండుగగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మనకి భోగి, సంక్రాంతి, కనుమ తేదీలు అయితే ఒకటే వస్తాయండి. అందరికీ తెలిసిందే జనవరి 14, 15, 16 తేదీల్లో మనకి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అయితే వస్తాయి. అయితే ఇవి వచ్చే వారాలే మారుతూ ఉంటాయండి. ఏ వారం ఏ పండుగ వచ్చింది, బొమ్మల కొలువు ఏ రోజున పెట్టుకోవాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ఈ సంక్రాంతి పండుగ కోసం ఇంటిని, అలాగే పూజా మందిరాన్ని, ఇంట్లో ఉన్న సామాగ్రిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలనేది తెలుసుకుందాం. 2026 జనవరి 14వ తేదీ నుండి మనకి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికన్నా ముందుగానే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మనకి 14వ తేదీన ముందు రోజు అంటే 13వ తేదీన మంగళవారం వచ్చిందండి. మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని, పూజా మందిరాన్ని, అలాగే బూజులు దులపడం ఇలాంటివి ఏమీ చేయకూడదు కాబట్టి అందుకని మంగళవారం అయితే 13వ తేదీన మీరు ఇలాంటివి ఏమి కూడా చేయకూడదండి. దానికన్నా ముందు రోజు 12వ తేదీన సోమవారం, 11వ తేదీన ఆదివారం, అలాగే 10వ తేదీన శనివారం, ఈ 3 రోజుల్లో మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన సెల్ఫ్ల పైన అందంగా అమర్చుకున్న స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు అవి కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకునే అలవాటు కూడా ఉంటుందండి. వాళ్ళు కూడా ఈ రోజుల్లో మీరు తీసి క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో క్లీన్ చేసుకుంటే మరి పిండి వంటలు ఎప్పుడు చేసుకోవాలండి, మాకు ఈ రోజుల్లో కుదరదని అనుకుంటే, మేము ఇంకా ముందుగానే చేసుకోవాలనుకుంటున్నామని అనుకుంటే మనకి 9వ తేదీన శుక్రవారం వచ్చిందండి. ఆ రోజు అయితే చేయకూడదు. ఇంకా తర్వాత 8వ తేదీన గురువారం, 7వ తేదీన బుధవారం, ఈ 2 రోజులు మీరు ఇంటిని క్లీన్ చేసేసుకోవచ్చు. మిగిలిన రోజుల్లో పిండి వంటలు అయితే చేసుకోవచ్చు. ఇంకా ముందుగా చేసుకోవాలని అనుకుంటే 6వ తేదీన మంగళవారం వదిలేసి 4వ తేదీన కానీ 5వ తేదీన ఆది సోమవారాల్లో అయినా సరే చేసి పెట్టేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ తేదీల్లో ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే తర్వాత వచ్చే పండుగలు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మనం చేసే పనే పిండి వంటలండి. మనం దేవుడి మూలన పెట్టడానికైనా, పెద్దలకు పెట్టడానికైనా, మన ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు పెట్టడానికైనా, మన పిల్లలకి పెట్టడానికైనా సరే మనం ఎన్నో పిండి వంటలను అయితే తయారు చేసుకుంటాము. అయితే ఈ పిండి వంటలు ఎప్పుడు చేయాలండి అని అంటే, ఈ పిండి వంటలు తయారు చేయడానికి ఎలా చూసుకున్నా సరే 2 రోజులైతే పడుతుందండి. అంటే ఎక్కువ చేసుకునే వారికి చెప్తున్నాను, తక్కువ చేసుకునే వారైతే అదే రోజునైతే చేసేసుకోవచ్చు. అయితే మనకి 14వ తేదీన భోగి పండగ కాబట్టి దానికన్నా ముందు 2 రోజులు 12, 13 తేదీల్లో మీరు పిండి వంటలు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ పిండి వంటలు చేసుకోవడానికి మంగళవారం అనేది ఏమీ అడ్డు రాదండి. మీరు మంగళవారం కూడా మీరు పిండి వంటలు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మంగళవారం పూట పండగ పనులు స్టార్ట్ చేయడం ఇష్టం లేదని అనుకునేవారు 12వ తేదీన సోమవారం స్టార్ట్ చేసుకొని 13వ తేదీని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే భోగి రోజున 14వ తేదీ అయినా సరే మీరు ఈ పిండి వంటలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇంకా పండగ కోసం మనం పండగ షాపింగ్ అయితే చేస్తాం కదండి. అంటే పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కోసమైనా, పిల్లలకు కొత్త బట్టలు కొనడమైనా సరే, మరి ఈ బట్టలన్నీ షాపింగ్ అంతా ఎప్పుడు చేయాలని అంటే
భోగి పండగ కన్నా ముందుగానే మీరు ఈ షాపింగ్ అంతా కూడా పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కొంతమంది భోగి రోజు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అందుకని మీరు భోగి కన్నా ముందుగానే మీరు ఈ షాపింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. ఒకవేళ పెద్దలకి బట్టలు పెట్టుకోవాలని అనుకుంటే పెద్దలకి మనం ఎలాగో బట్టలు సంక్రాంతి రోజు పెడతాం కాబట్టి మీరు భోగి రోజు అయినా సరే మీరు ఈ కొత్త బట్టలు అనేవి కొని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి భోగి బుధవారం ఏకాదశి తిథితో వస్తుంది కాబట్టి ఈ రోజు కొత్త బట్టలు కొనుక్కోవడానికి చాలా మంచి రోజు. ఒకవేళ భోగి కన్నా ముందుగానే మేము తెచ్చుకుంటామని అని అనుకుంటే మాత్రం 13వ తేదీన మంగళవారం అయితే తెచ్చుకోకండి. మంగళవారం అయితే అస్సలు పనికిరాదు. ఇంకా తర్వాత 12వ తేదీన సోమవారం మనకి నవమి అయితే వస్తుందండి. ఇక్కడ మనకి తిథులు వారాలు రెండు ఇంపార్టెంటే కాబట్టి రెండు చెప్తున్నాను. ఇక్కడ వారం బాగాలేదు, అలాగే తిథి కూడా బాగాలేదు, అందుకని సోమవారం కూడా పనికిరాదు. ఇంకా 11వ తేదీన ఆదివారం అయితే మనకి ఆదివారం బట్టలు కొనుక్కోవచ్చండి. అయితే ఈరోజు అష్టమి వచ్చింది కాబట్టి తిథి అయితే బాగాలేదు, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇంకా 10వ తేదీన శనివారం కూడా కొత్త బట్టలు కొనడం అంత మంచిది కాదండి. ఇలా ఒక్కొక్క రోజు కాదండి, అసలు బట్టలు ఏ వారాల్లో కొంటే మంచిదనేది చెప్తాను. బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారాల్లో మీరు కొత్త బట్టలు కానీ లేదంటే పెద్దలకు పెట్టే బట్టలు కానీ కొని తెచ్చుకోవచ్చు. ఇది నేను చెప్తున్నది కాదండి, మన పండితులే ఏ రోజుల్లో బట్టలు కొనుక్కుంటే మంచిదని తెలియజేశారు కాబట్టి అవే మాటలు నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. మాకు ఇవేమీ కాదండి, మాకు ఈ వారాలతో సంబంధం లేదండి, మాకు ఫ్రీ అయినప్పుడు మేము వెళ్ళి కొని తెచ్చుకుంటామని అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. ఇంక తర్వాత కొంతమంది ఆచారం ఉన్నవారు ఈ సంక్రాంతి పండగకి ముందు వచ్చే మంగళవారం రోజున ఇంటి అమ్మవారికి ఉపారం అయితే పెట్టుకుంటారండి. అంటే మీ ఇంటి పెద్దలు ఏ అమ్మవారిని పూజించేవారో ఎలా పూజించేవారో వారిని కనుక్కొని మీరు ఈ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సంక్రాంతి పండగకి ముందు వచ్చే మంగళవారం ఎప్పుడు వచ్చిందంటే జనవరి 13వ తేదీన మంగళవారం దశమి తిథితో వస్తుంది. ఇది ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకుంటారండి. ఆనవాయితీ లేనివారు మామూలుగా మీరు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అనేవి చేసుకోవచ్చు. ఇంక తర్వాత సంక్రాంతి పండగకి కొత్తగా పెళ్ళైన వారినైనా లేదంటే కూతుర్ని అల్లుడినైనా లేదంటే వారి బంధువులనైనా చుట్టాలనైనా సరే పిలుచుకుంటారండి. అయితే అది ఏ రోజు పిలుచుకోవాలండి అని అంటే పండగకి ముందుగానే ఈ పిలుపులు అనేవి పిలుచుకుంటారు. అయితే అన్ని రోజుల కన్నా మంచి రోజు జనవరి 8వ తేదీన గురువారం రోజున ఈ పిలుపులు అనేవి పిలుచుకుంటే చాలా మంచిది. అది కూడా ఉదయం 10:20 లోపే మీరు ఈ పిలుపులు అనేవి పిలుచుకోవాలి. అన్నింటికీ కూడా మనం వారం, వర్జ్యం, ముహూర్తాలు అన్నీ చూసుకుంటాము. ఏ పనైనా సరే ఆ సమయాల్లో చేసుకుంటేనే మనకి మంచి జరుగుతుంది. మరి అత్తవారు తమ కోడల్ని, కొడుకుని తమ వియ్యపురాలి ఇంటికి ఎప్పుడు పంపించాలి అనే సందేహం కూడా మీకు వస్తుంది కదా, అది కూడా తెలియజేస్తాను. పండగ కన్నా ముందుగానే మీరు ఒక 3 రోజులు ముందుగానే పంపించాలి అనుకుంటే జనవరి 10వ తేదీన శనివారం పంపించవచ్చండి. అంత ముందుగా మేము వెళ్ళలేమండి అని అనుకుంటే జనవరి 12వ తేదీన సోమవారం వెళ్ళొచ్చు. లేదంటే 14వ తేదీన బుధవారం భోగి స్నానం చేసిన తర్వాత కూడా తమ కొడుకు, కోడలు అత్తవారింటికి వెళ్ళవచ్చు. అయితే ఇలా పండక్కి వెళ్ళిన కొడుకు, కోడలు మళ్ళీ ఇంటికి ఎప్పుడు తిరిగి రావాలి అన్న సందేహం కూడా వస్తుంది కదా, అది కూడా చెప్తానండి. వీడియోని చూస్తూ ఉండండి. అలాగే మన హౌస్ ఆఫ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంతవరకు మీకు ఏ విషయంలో అయినా సరే ఈ వీడియో నచ్చిందని అనుకుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. వీడియో పెద్దగా ఉంది, బోరు కొడుతుంది అని మాత్రం అనుకోకండి. అన్ని ఇంపార్టెంట్ విషయాలే తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు అంతకీ చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఈ ఆడియో విన్నా చాలండి. ఇంతవరకు పండగకి ముందు ఏ కార్యక్రమాలు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా తెలియజేశాను. ఇప్పుడు పండగ రోజుల్లో ఏ కార్యక్రమాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పండగలో వచ్చే మొదటి పండగే భోగి పండగ. ముందుగా మనకి భోగి పండగ 2026 జనవరి 14వ తేదీన బుధవారం ఏకాదశి తిథితో వస్తుందండి. భోగి పండగని భోగ భాగ్యాలు తెచ్చిపెట్టే పండగగా జరుపుకుంటాము. దక్షిణాయనంలో ఉన్న చెడును, కష్టాలను భోగి మంటల్లో కాల్చి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో శ్రేయస్సు కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగే భోగి పండగ. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దీన్నే భోగి స్నానం అని అంటారు. ఈరోజు ఎవరైతే అందరికన్నా ముందు భోగి స్నానం చేస్తారో వారు జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారని ఒక నమ్మకం అండి. ముఖ్యంగా పిల్లలు బాగా ఎదగాలన్నా, వారి భవిష్యత్తు బంగారమయంగా ఉండాలన్నా తప్పనిసరిగా పిల్లలకి తెల్లవారుజామునే ఈ భోగి స్నానం అనేది చేయించాలి. ఈ భోగి రోజున వేడి నీటితో స్నానం చేయాలి. చలికాలంలో ఉన్నటువంటి చలిని తట్టుకోవడానికి, మనకున్న ఆరోగ్య సమస్యలని పోగొట్టుకోవడానికి భోగి స్నానం అయిన తరువాత భోగి మంట వేస్తారు.
ఈ భోగి మంటల్లో తమ ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని, పిడకల్ని, కట్టెల్ని వేసి మంటలు వేయడం వలన మన జీవితంలో అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో మసైపోవాలని, కొత్త ఆనందాలు మన జీవితంలోకి వెళ్ళి విరియాలనే ఉద్దేశంతో మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఈరోజు వేస్తాము. అయితే ఈ భోగి స్నానం, భోగి మంట ఏ సమయంలో వెయ్యాలి అని అంటే ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన తెల్లవారుజామునే 4 గంటల లోపే భోగి స్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా భోగి మంట 5 గంటల లోపు వేయాలి. భోగి మంట వేయడం కాస్త లేట్ అయినా స్నానం మాత్రం చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే భోగి స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ భోగి రోజే ధనుర్మాసానికి ఆఖరి రోజు. ఈ రోజే గోదాదేవి పరిణయం జరుగుతుంది. అంటే గోదాదేవి కళ్యాణం ఈ రోజే జరుగుతుందండి. ఆ గోదాదేవి ఆ శ్రీరంగనాథుడిలో కలిసిపోయే ఆఖరి రోజు ఈ రోజే. అందుకని ఈ రోజున భోగి స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు ధరించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోదాదేవి కళ్యాణం చూసిన ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న అంతా కూడా మంచి జరుగుతుంది. వివాహం కాలేనటువంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వారికి వెంటనే వివాహం కుదురుతుంది. అయితే ఈ గోదాదేవి కళ్యాణం అనేది వైష్ణవాలయాల్లో జరుగుతుందండి. మీరు ఏ వైష్ణవాలయానికైనా సరే వెళ్ళి గోదాదేవి కళ్యాణాన్ని తిలకించవచ్చు. అయితే ఈ గోదాదేవి కళ్యాణం అనేది ఉదయం 12 గంటల లోపు నిర్వహిస్తారు. ఈలోపే మీరు గుడికి చేరుకొని మీరు చేయవలసిన సహాయ కార్యక్రమాలు చేసి ఆ స్వామి అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా ఈ భోగి రోజున ముఖ్యంగా పిల్లలకి ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా పోవాలని, ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం కలగాలని పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు. అయితే ఈ భోగి పళ్ళు కార్యక్రమం అనేది సాయంత్రం వేళల్లో చేస్తారు. 2026 జనవరి 14వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల లోపు పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోయవచ్చు. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే మళ్ళీ పిల్లలకి భోగి పళ్ళు ఎప్పుడు పోయాలనే విషయం కూడా చెప్తాను. అయితే ఈ భోగి పళ్ళు ఎలా వేయాలి, ఏ వయసు పిల్లలకి వేయాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో వస్తుంది చూడండి. అయితే ఈరోజు కొంతమంది తమ ఆచారం ప్రకారం బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారండి. అయితే ఈ బొమ్మల కొలువు ఈ భోగి రోజున పెట్టుకుంటారు, ఇంకొక రోజు కూడా పెట్టుకుంటారు, అది కూడా చెప్తాను. అయితే ఈ భోగి రోజున ఈ బొమ్మల కొలువు అనేది రోజు మొత్తంలో ఏ టైంలో అయినా సరే మీరు ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కొలువులో అమ్మవారిని పూజించి పేరంటాలు చేసి చిన్నపిల్లలకు బొమ్మలు, పళ్ళు, బట్టలు, తాంబూలం ఇచ్చి సత్కరిస్తారు. ఇంకా పెద్ద పండుగలో వచ్చే రెండో పండుగే సంక్రాంతి పండుగ. దీన్నే మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతి మనకి ఈ 2026 సంవత్సరంలో జనవరి 15వ తేదీన గురువారం ద్వాదశి తిథితో రాబోతుంది. సకల సంపదలను, సిరి సంపదలను తెచ్చిపెట్టే పండుగగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ రోజే సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. అందుకనే దీన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని అంటారు. ఈ రోజుతో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు సంక్రమిస్తారంటే జనవరి 14వ తేదీన రాత్రి 9 గంటల 11 నిమిషాలకు మకర సంక్రమణం జరుగుతుంది. ఈ మకర సంక్రమణం రాత్రి వేళల్లో జరుగుతుంది కాబట్టి అందుకని నెక్స్ట్ డే 15వ తేదీన మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యకిరణాలు పడే చోట ఆవు పాలతో పొంగల్ తయారు చేస్తారు. ఈ పొంగల్ని దేవుళ్ళకి నైవేద్యంగా పెడతారు, పెద్దలకు పెడతారు, తర్వాత ప్రసాదంగా తీసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజున శివయ్యని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, సూర్య భగవాను పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున పితృదేవతలను పూజిస్తారు. అంటే స్వర్గస్థులైనటువంటి తమ పెద్దలకి బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం లాంటివి చేస్తారు. ఈ రోజు పితృదేవతల్ని ఆరాధించడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున పెద్దలకి బట్టలు ఏ సమయంలో పెట్టాలి, పూజ ఏ సమయంలో చేయాలని అంటే జనవరి 15వ తేదీన ఉదయం 9 గంటల 50 నిమిషాల లోపే పూజ, అలాగే పెద్దలకి బట్టలు పెట్టడం లాంటివి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అయితే పెద్దలకి బట్టలు ఎలా పెట్టాలి, పూజ ఎలా చేయాలి, పూర్తి పూజా విధానం ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది చూడండి. ఈరోజు పితృదేవతలకి తర్పణాలు వదలడం, వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వలన వారి సంపూర్ణ ఆశీర్వాదం మన కుటుంబానికి కలుగుతుంది. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకి తర్పణాలు చేయలేని వారు ఈ ఒక్క మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకి తర్పణాలు ఇస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు చెబుతుంటారు. ఒకవేళ ఈ సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు పెట్టడం మీకు కుదరకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలనంటే మనకి వచ్చే మహాశివరాత్రి రోజున మీరు
పెద్దలకి బట్టలు అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే భోగి రోజున భోగి పళ్ళు పిల్లలకి పోయడం కుదరలేదో వారు ఈ సంక్రాంతి పండుగ రోజున పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోయవచ్చు. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున లేని వారికి దాన ధర్మాలు చేసినా సరే చాలా చాలా మంచిదండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వారిని ఉట్టి చేతులతో పంపించకుండా మన శక్తి కొలది ఏదో ఒకటి వారికి ఇచ్చి పంపిస్తేనే మనకి కుటుంబానికి మనకి మేలు జరుగుతుంది. అయితే ఈ సంక్రాంతి పర్వదినం నాడు ఏమి దానం చేస్తే మంచిదనంటే భూదానం, సువర్ణ దానం, వెండి దానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, ఉప్పు, పప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువుల్ని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి పండుగ రోజున చిన్న పెద్ద అందరూ కూడా గాలిపటాలని ఎగరవేయడం, పిండి వంటల్ని ఆరగించడం, కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఆనవాయితీ ఉన్నవారు ఈ సంక్రాంతి పండుగ రోజునే నోములు కూడా పట్టుకుంటారు. ఇంకా ముందు రోజు భోగి రోజున ఎవరైనా పేరంటాలు చేసుకోకపోయినట్లయితే ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా పేరంటాలు చేసుకుంటారు. ఇంకా తర్వాత పెద్ద పండుగలో వచ్చే మూడో పండుగే కనుమ పండుగ. ఈ కనుమ పండుగ 2026 జనవరి 16వ తేదీన శుక్రవారం త్రయోదశి తిథితో రాబోతుంది. ఈ కనుమ పండుగ రోజున మనం దేవుళ్ళనే కాదు పశువుల్ని కూడా పూజిస్తాము. పూర్వకాలంలో రైతులకి ఎంతో అండగా నిలిచి వారికి సహాయం చేసే పశువుల్ని కూడా ఈరోజు వాటిని అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టి మనతో సమానంగా పశువుల్ని కూడా చూసుకునే ఆచారం మనకి అనాదిగా వస్తుంది. అందుకని ఈ రోజున మోగజీవాలకి కూడా తమకి కావలసిన ఆహార పదార్థాలు పెట్టి మనం కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగలు అనేవి జరుపుకుంటాము. అయితే కొంతమందికి సంక్రాంతి పండుగ రోజున పెద్దలకి బట్టలు పెట్టే ఆచారం ఉండకపోవచ్చు. కొంతమందికి కనుమ పండుగ రోజున పెద్దలకి బట్టలు పెట్టే ఆచారం అయితే ఉంటుంది. ఆ విధంగా కనుమ పండుగ రోజున కూడా పెద్దలకి బట్టలు అయితే పెట్టుకుంటారండి. మేమైతే కనుమ పండుగ రోజునే పెట్టుకుంటాము, అందుకనే చెప్తున్నాను. ఈరోజు పశువులకి పూజ చేయడానికైనా లేదంటే పెద్దలకి బట్టలు పెట్టుకోవడం ఆచారం ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఉదయం అంటే 16వ తేదీన ఉదయం 9:30 నుండి 10:30 లోపు మీరు ఈ పూజలు అనేవి చేసుకోవచ్చు. అలాగే ఈ కనుమ పండుగ రోజున మినుములు తినాలని అంటారండి. అంటే మినుములతో తయారు చేసినటువంటి ఏ ఆహార పదార్థమైనా సరే ఈ రోజు తీసుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన శరీరంలో వేడిని పెంచే మినుములను తినడం వలన మనకి తర్వాత వచ్చే ఎండాకాలంని తట్టుకునే శక్తిని అయితే ఇస్తుందని ఒక నమ్మకం. ఇంకా ఈ కనుమ పండుగ రోజునే మాంసాహార ప్రియులు మాంసాహారం తీసుకుంటారు. భోగి సంక్రాంతి రోజుల్లో మాంసాహారం తీసుకోకూడదు. ఈ కనుమ రోజున పూర్వీకులను తలుచుకుంటూ మాంసాహారం మినుములతో చేసిన వంటకాలు తినడం ఆనవాయితీ. అయితే ఈసారి మనకి కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా మంది వారాలు బట్టి మాంసాహారం తీసుకోలేని వారు ఉంటారండి. శుక్రవారం పూట తీసుకోలేని వారు ఈ రోజైతే మాంసాహారం తీసుకోరు. ఇంకా నెక్స్ట్ మనకి శనివారం వస్తుంది, శనివారం కూడా మాంసాహారం తీసుకోరు. ఇంకా నెక్స్ట్ ఆదివారం మాత్రమే మాంసాహారం తీసుకుంటారు. కనుమ పండుగ రోజు శుక్రవారం వచ్చినా సరే మాకు అలా పట్టింపు ఏమీ లేదండి అనుకునేవారైతే మాంసాహారం శుక్రవారమే తీసేసుకుంటారు. ఇంకా సంక్రాంతి పండుగలో 4వ పండుగ ఆఖరి పండుగ ముక్కనుమ. 2026 జనవరి 17వ తేదీన శనివారం చతుర్దశి తిథితో వస్తుంది. అయితే ఈ ముక్కనుమకి అంతటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా పశువులకి పూజ చేయడం, గ్రామ దేవతలని పూజించడం, బంధువుల్ని కలిసి వనభోజనాలు చేయడం లాంటివి చేస్తారు. మాంసాహార ప్రియులు ఈ రోజున ప్రత్యేకంగా మంచి కూరలు వండుకొని తింటారు. అందుకని దీన్ని ముక్కనుమ అంటారు. అయితే మనకి ఈసారి ముక్కనుమ శనివారం వచ్చింది కాబట్టి శనివారం ఎలాగో మనం నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినం కాబట్టి ఈ రోజు నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. ఈ ముక్కనుమ రోజునే బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారండి. అలాగే కొత్తగా నోములు నోచుకునే వారు కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ ముక్కనుమతో మనకి సంక్రాంతి పండుగ అనేది ముగుస్తుంది. 4 రోజుల పాటు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ సంక్రాంతి పండగకి బై బై చెప్పి తమ బంధుమిత్రులు కానీ లేదంటే చుట్టాలు కానీ అందరూ కూడా తిరుగు ప్రయాణం కడతారు. అయితే చాలామంది సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కనుమ పండుగ రోజున తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటారండి. అయితే కనుమ పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన బంధువులు కానీ తమ కూతురు కానీ అల్లుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ కనుమ పండుగ రోజున కాకి కూడా కదలదు అని అంటారండి. అందుకని ఈ రోజున వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. పైగా మనకి ఈ కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో అసలు వెళ్ళకూడదు. ఇంకా తర్వాత 17వ తేదీన శనివారం ముక్కనుమ రోజున వెళ్ళవచ్చా అంటే ఈ రోజు వెళ్ళొచ్చండి. కానీ మనకి 18వ తేదీన ఆదివారం అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య ముందు రోజుల్లో అసలు వెళ్లకుండా ఉండడమే మంచిది. అమావాస్య అయిపోయిన తర్వాత మాత్రమే తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి. 18వ తేదీన అమావాస్య అయిపోయిన తర్వాత 19వ తేదీన సోమవారం కానీ లేదంటే 21వ తేదీన బుధవారం కానీ మీ బంధుమిత్రులు కానీ లేదంటే మీ చుట్టాలు కానీ లేదంటే విదేశాలకు వెళ్ళవలసిన మీ
అబ్బాయిలు కానీ కొత్త అల్లుడు కూతురు కానీ ఈ రోజుల్లో మాత్రమే పంపించాలి. ఇలా అయితేనే వారికి మీకు అందరికీ కూడా శ్రేయస్కరం. ఇంతటితో సంక్రాంతి పండగ అనేది ముగుస్తుందండి. సంక్రాంతి పండగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని విశేషాలతో ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది, యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా, తెలియని వారికి తెలిసే విధంగా అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఎక్కడైనా ఏ విషయమైనా సరే మర్చిపోయినట్లయితే మీరు కామెంట్స్లో చెప్పండి. సంక్రాంతి పండగ కోసం అందరికీ తెలిసిందే, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని మర్చిపోతూ ఉంటాము, కొన్ని తప్పులైతే చేస్తాము. అందుకని ఎక్కడ ఏ తప్పు ఏది మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ రోజు ఏ కార్యక్రమాలు చేసుకోవాలనేది అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే మాత్రం ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.